ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియదేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో 9వ రోజు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నట్టు కొరకు ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉన్న పెద్దలు నిర్మలమ్మ గారిని ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అటు తర్వాత మనము ఒక పల్లవి చరణం ఒకటి పాట పాడి దేవుణ్ణి మహింపరుద్దాం. సర్వసృష్టికి కారణభూతుడు అయిన మా పరలోక తండ్రి, మీకే స్తోత్రములు ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమైనా గడిచిన 8 రోజులు కూడా ప్రభా మరి మీ కృపా కాపుదల కాచి కాపాడి ఉన్నారు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా మరి చెప్పిన వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకుని దాన్ని అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే నాయన ఈరోజు జరగనైనా కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మీరే నడిపించమని మీ చిత్తానికి అప్పచెప్పుకున్నాం తండ్రి. అలాగే నేను రానైన బిడ్డలను రప్పించండి, వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వనకను, అలలెన్నో వచ్చినా అదరను. వరదలెన్నో వచ్చినా వనకను, అలలెన్నో వచ్చినా అదరను. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయనే. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయనే. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడిరాత్రి జాములో నడిచిన, నడి సముద్ర మధ్యలో నిలిచిన,
రాత్రి జామున నడిచిన నడి సముద్ర మధ్యలో నిలిచిన నడిపించును నా యేసు నన్ను అద్దరికి చేర్చును నడిపించును నా యేసు నన్ను అద్దరికి చేర్చును అదిగో నా నావ బయలుదేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చక్కని పాట పాడి ప్రార్థన చేసి దేవుణ్ణి మహింపరిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, గత 8 రోజుల నుండి కూడా ఈ యొక్క దానియేలు గ్రంథంలో 7 అధ్యాయాలు పరిచయంతో పాటుగా 7 అధ్యాయాలను మనందరము నేర్చుకోవటం జరిగింది. చక్కని ఆత్మీయమైనటువంటి వర్తమానాలతో దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు 8వ అధ్యాయం గురించి మనము నేర్చుకోబోతాం. ఈ 8వ అధ్యాయంలో ఈ యొక్క దానియేలుకు కలిగినటువంటి మరొక దర్శనము గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం 8వ అధ్యాయంలో. అయితే ఈ యొక్క 8వ అధ్యాయానికి ఒక భక్తుడు పెట్టినటువంటి పేరు ఏమైనదంటే ప్రపంచాన్ని పాలించిన మత వ్యవస్థ. ప్రపంచాన్ని పాలించిన మత వ్యవస్థ. అయితే మరొక భక్తుడు పెట్టిన పేరు దానికి ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఒక చిన్న కొమ్ముకు సంబంధించిన దర్శనం. ఏమిటాడండి? ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఒక చిన్న కొమ్ముకు సంబంధించినటువంటి దర్శనము అని ఒక భక్తుడు వివరించగా, మరొక భక్తుడు ప్రపంచాన్ని పాలించిన మత వ్యవస్థ అని ఇక్కడ దీనికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనము ఈ యొక్క దానియేలు 8వ అధ్యాయములో మనం మొదటి వచనాన్ని చూసినప్పుడు 8వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తుండగా అందులో ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఒకసారి చూస్తాం. ఆయన ఏమంటాడంటే, రాజగు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను యాలామను ప్రదేశము సంబంధముగు షూషానను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఇక్కడ ఈయన ఈ యొక్క 7వ అధ్యాయంలో చూసినటువంటి దర్శనం కాకుండా ఆ దర్శనంలో మరొకటి ఇక్కడ ఆయన మొదటి సంవత్సరంలో వచ్చిందే కాక రెండో దర్శనము ఆయన ఏలుబడి 3వ సంవత్సరంలో ఆయనకి కలిగినట్టుగా, బెల్షాజరు యొక్క ఏలుబడి 3వ సంవత్సరంలో ఇక్కడ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అది కూడా ఎక్కడ కలిగింది ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రాంతం పేరు ఆయన అక్కడ చెప్తున్నాడు. ఏ స్థలంలో ఎక్కడ ఆ దర్శనాన్ని ఆయన చూశాడు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ఎక్కడ ఒకసారి ఎస్తేర్ గ్రంథంలో ఒక మాట ఉందండి, అది చూస్తే మనకి ఇది కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎస్తేర్ 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఎస్తేర్ 1వ అధ్యాయము 1-2 వచనాలు. అహష్వరేసు దినములలో జరిగిన చర్యల వివరము. ఇందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను
ఏలెను. అహర్షవేసు ఏలెను. రెండవ వచనం. ఆ కాలమందు రాజైన అహర్షవేషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. ఎలా ఎక్కడండి ఇది? ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలియపరచబడుతున్నటువంటిది. ఈ యొక్క ముందుగానే దేవుడు ఈ యొక్క షూషాను ఈ యొక్క పట్టణమును గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ షూషాను పట్టణము ఈ యొక్క పర్షియా దేశపు రాజులైనటువంటి ఎవరండి? పర్షియా దేశపు రాజులు ఎవరేళ్ళు? మాది పారశిక దేశము కదా. మనం రెండవ లోహానికి సంబంధించినటువంటి ఆ యొక్క భావాన్ని మనకి తెలియపరిచినప్పుడు చెప్పారు. అందులో ఆ యొక్క రెండు రాజ్యాల్లో కలిసి పరిపాలన చేస్తున్నటువంటి వాటిలో ఈ యొక్క పర్షియాసు వారు ఈ షూషాను పట్టణాన్ని ఎలా చూశారంటే తెలుసండి, ఒక వింటర్ విజిటింగ్ ప్లేస్ లాగా, ఒక చలి కాలపు విశాలమైనటువంటి విడిది స్థలముగా చూసేవారటండి చలికాలంలో. మనకు కూడా మరి ఎంతమందికి తెలుసో కానీ మన భారతదేశపు ఈ యొక్క ఫస్ట్ పర్సన్ ఎవరున్నా కూడా, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది ఎవరున్నా కూడా ఈ యొక్క చలికాలం విడిది కోసం వస్తుంటారు. ఎక్కడికి? హైదరాబాదు పట్టణంలో ఈ బొలారం అనేటువంటి ప్రాంతంలో రాష్ట్రపతి నిలయం అనేటువంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క వింటర్ సీజన్లో ఈ యొక్క భారతదేశపు ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఇలాగా, అంటే మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలండి. వారి యొక్క వాతావరణ పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు వారు కొన్ని ప్రాంతాలను ఎన్నుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అందులో ముఖ్యంగా వీరు ఈ యొక్క అంటే షూషాను పట్టణం గురించి తెలుసుకున్నట్టు కొరకు నేను ఈ మాటను ఇక్కడ తెలియపరచడం జరిగింది. కనుక ఈ 3వ వచనాన్ని చూద్దామండి. దానియేలు 8వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 8వ అధ్యాయము 3వ వచనం. నేను ఉలాయియు అను నది ప్రక్కను ఉన్నట్లు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎలా ఉందటండి ఈయనకి? మళ్ళీ ఈ దర్శనంలో ఆయన చూసినటువంటిది ఏంటంటే 2 అంటే ఒక జంతువుల గురించి మళ్ళీ ఇక్కడ మనకి చెప్తున్నాడు. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటది? పొట్టేలు. అలాగనే ఆ నది పక్కన నిల్చున్నప్పుడు దానికి ఎలా ఉన్నాయంట? 2 కొమ్ములు. ఆ 2 కొమ్ముల్ని కూడా ఒకటేమో చాలా పొడవుగా ఉన్నాయి, కానీ అది ఒకటి ముందుగాను, తర్వాత రెండవది ఇంకా ఎత్తుగా ఒకటి ఆయనకి కనబడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీరిలో మనకి బబులోను పతనమైన తర్వాత దాన్ని ఆక్రమించుకున్నటువంటి వారు ఎవరు? మిడో ప్యారిస్ అంటాం కదా, మాదీయులు పారసికులు కదా, రెండో వారు కదండి. అంటే ఇద్దరిని ఎందుకు చెప్తున్నారు అక్కడ? ఇది చాలా స్పష్టంగా ఇంతకు ముందు కూడా మనం చూసాం. రెండు కూడా పొట్టేళ్ళకు, ఇక్కడ పొట్టేలకు ఉన్నటువంటి 2 కొమ్ములకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. 2 బలమైనవే, కానీ ఒకటి ఇంకా ఎత్తుగా ఉంది అంట. అంటే ఒకటి బలహీనమనే, ఇంకా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చిన్నదైనా లేక పొట్టిగా ఉన్నా లేకపోతే తర్వాత వచ్చినా ఒకటి బలంగా ఉంది, ఒకటి బలహీనంగా ఉందని చెప్పడానికి ఇక్కడ ఒక చిహ్నంగా మనం చూస్తాం. ఎందుకంటే బంగారంతో చేయబడినటువంటి ఈ యొక్క పొట్టేలు చిహ్నము వారు వాడేవారటండి అప్పుడున్నటువంటి ఆ యొక్క పారసికులు. ఎందుకంటే వారి యొక్క స్థితి ఎలాగుండేదంటే, వారు పొట్టేలకు సూచనగా ఎందుకున్నారని మనం ఇక్కడ ఒకసారి ఆలోచించినట్లయితే, వారి వృత్తి అంటే వారు ఎక్కువగా పొట్టేళ్ళను పెంచడం వారి యొక్క వృత్తిగా ఉండేది. అలాగనే బంగారంతో చేయబడినటువంటి పొట్టేళ్ళను చిహ్నంగా వారు వాడేవారట. అలాగనే వారు పొట్టేలు యొక్క తల ఆ రూపాన్ని వారు రత్నాలతో పొదిగబడినటువంటి ఆభరణాలను వారు ధరించేవారట. ఇది ఈ యొక్క మాదీ పారసికుల సామ్రాజ్యానికి పొట్టేలు సూచనగా ఉందని మనం ఇక్కడ చూస్తాం. అయితే పారసిక దేశపు సైన్యము పొట్టేళ్ల వలె పోరాట పటిమ పౌరుషం గలవారిగా ఉన్నారు. వారు చాలాసార్లు వారు అది చేశారు. అయితే ఇక్కడ
ఈ పొట్టేళ్ళు కలిగినటువంటిది ఏంటో మరింత 4వ వచనంలో మనం చూడొచ్చు. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను దాన్ని పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. ఇక్కడ ఎలా ఉందంటండి, చాలా అంటే 4 దిక్కుల్లో 3 దిక్కుల గురించే చాలా క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. అవును కదా, అబ్జర్వ్ చేశారా? చాలా క్లియర్గా అక్కడ ఉత్తరం గాను దక్షిణం గాను పశ్చిమం గాను మొత్తం 3 వైపులకు మాత్రమే ఇక్కడ ఇది చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఏ రీతిగా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ బబులోనును ఓడించిన తర్వాత వీరు ఎవరు మన ఈ పొట్టేలు పొడుచుకుని వెళ్ళినటువంటి 3 దిక్కులు ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే, అందులో ఒకటి బబులోను, రెండోది లిడియా, మూడోది ఐగుప్తు. ఈ మాటలు నేను ముందుగానే మీకు తెలియపరచాను, ఇంతకుముందు వచ్చింది ఇది. బబులోను తర్వాత వచ్చిన మాది పారసికులు ఆక్రమించినటువంటి స్థలాల గురించి, అంటే ఆ యొక్క ప్రాంతాలు అటువైపుకి వెళుతున్నటువంటిది. దీని సామ్రాజ్యం 209 సంవత్సరాలు నడిచింది. అయితే వెంబడి రాజులు దీన్ని అభివృద్ధి చేసి వీరు ఏం చేశారంటే, దీన్ని మొదటి రాజు అయినటువంటి దర్యావేషు దీనిని వృద్ధి చేసి స్థిరపరిచేటువంటి స్థితికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఓకే, 5వ వచనం అండి. నేను ఆ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేలకు మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. అదండి, ఇంకా ఇప్పుడు ముందు చూసిన పొట్టేలు ఎలా ఉందో, కొమ్ములు 2 వచ్చి ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉండి దాని యొక్క బలహీనత, దాని బలాన్ని గురించి మనం చూసినప్పుడు, ఇక్కడ తర్వాత ఇంకొక జంతువు యానిమల్ ఆయనకి ఆ దర్శనంలో చూశాడు. అది ఎలా ఉందట, చాలా అంటే పడమటి నుంచి రావటం, ఆ యొక్క పడమటి నుంచి వచ్చినటువంటిది ఒక మేకపోతుగా దాని కాళ్ళు నేల మీద మోపకుండా భూమి అంతటా కూడా పరిగెత్తుతూ దాన్ని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైనటువంటి కొమ్ము అక్కడ కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, ఇది ఎలాగా వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, పడమటి మకెదోనియా అనేటువంటి ఆ ప్రాంతం నుండి వచ్చిన మేకపోతుని ఇక్కడ మనం చూస్తాం. ఇది ఎలాగా, గ్రీసు దేశపు మొదటి రాజధాని పేరు అగేయ అనగా ఏంటో తెలిసి, ఇది మేకపురం అని అర్థం. ఈ మేకపురం అనేటువంటిది ఆ పేరు పెట్టబడినటువంటి ఈ యొక్క మొదటి రాజధానికి ఉన్నటువంటిది. ఇక్కడ ఈ మకెదోనియా ప్రజలు మేక జనులని పిలువబడేవారటండి. ఆ పేరు వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేక జనులు అని ఒక పేరు పెట్టబడేదట. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏదైనా ప్రాంతాలకు వెళుతుంటే వారు ఎప్పుడూ కూడా మేకలను తీసుకెళ్ళేవారట కూడా. ఎందుకో తెలుసా, అదొక శకునముగా వారికి అలవాటై ఆ శకునముగా అది తీసుకెళ్లేవారని చెప్పారు. అయితే గ్రీసు దేశస్తులు తమ రాజ్యానికి మేకను జాతీయ జంతువుగా కూడా పరిగణించారు గ్రీసు దేశంలో. ఎందుకంటే మేక తలలు, మేక కొమ్ములు మకెదోనియా నాణేలపై, అంటే వారి యొక్క కరెన్సీపై చిహ్నాలుగా ఉండేయటండి. వాటి యొక్క తలలు, మేక కొమ్ములు ఇవి ముద్రించినట్టుగా మనం చూస్తాం. ఇది ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. అలెగ్జాండరు అతని నాణం మీదను అతడు ధరించేటువంటి చిరస్త్రాణం మీద కొమ్ము వలె పైకెత్తబడినటువంటి ఒక రీతిగా ఆ రూపాన్ని పెట్టాడండి. కొమ్ము వలె పైకెత్తబడినటువంటి రూపంగా అది ఒకటి ఆయన ధరించేవాడని మనం చూస్తాం. ఓకే, 6వ వచనం అమ్మ. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూసిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. ఎలా ఉందంటే, ఈయన ఇప్పుడు ముందు చూసినటువంటి ఆ యొక్క పొట్టేలు ఏదైతే ఉందో, 2 కొమ్ములు గలనటువంటి పొట్టేలు దాని మీదకి చాలా భయంకరంగా కోపంతో బలముతో వెళ్ళి దానిని ఢీకుంటుందంట. ఏ రాజ్యం అది? ముందే చెప్పాం, మాది
పారసికలు. మాది పారసికుల తర్వాత వచ్చిన రాజ్యం ఏంటండి? ఆ ఇమేజ్లో కూడా మనం నేర్చుకున్నాం. మొదట గోల్డ్, ఆ యొక్క గోల్డ్కి సంబంధించి బబులోనుగా మనం నేర్చుకున్నాం. ఆ ప్రతిమకు ఆయనకి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనంలో. రెండవది వెండి కదా, అది మాది పారసికులని మనం నేర్చుకున్నాం. మూడవది ఇత్తడి కదా, బ్రాన్స్. అది ఏంటి అంటే గ్రీకులు అని కూడా అప్పుడు మనం ఇప్పుడు మాది పారసికులు పొట్టేలుగా మనం పోల్చినప్పుడు ఇక్కడ మరి రెండవది దేని తర్వాత వచ్చింది ఏంటది? మేకపోతు. అదే కదా, దాని గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఒక ముందేమో పొట్టేళ్ళు 2 కొమ్ములు కలిగినటువంటిదిగా అంటే 2 ఆ యొక్క రాజ్యాలకు సంబంధించి ఉందని మనం చూసాం. దాని మీదకి చాలా భయంకరంగాను కోపంతో బలంతో దాని మీదకి వెళ్తుందంట ఢీ కొనటానికి. ఇది మనం ఆలోచించినప్పుడమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా 7వ వచనంలో కూడా మరొక మాట చెప్తాడు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. 7వ వచనం, నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మెక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగుల కొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలు తప్పించుట ఎవరి చేతను కాకపోయినా. అదేంటండి ఇక్కడ జరిగింది ఏంటదే? ఎందుకంటే దాని నుంచి తప్పించగలిగేటువంటి స్థితి అసలు ఎవరికీ లేకపోయింది. అందుకే వారు ఏం చేశారంటే నేలకేసి తొక్కుతున్నాడంట. అసలు చాలా ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఇక్కడ 209 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ మాదీయ పారసికుల సామ్రాజ్యం చివరకు గ్రీక్స్ రాజు అయినటువంటి అలెగ్జాండర్ చేత జయించబడినటువంటి స్థితి. అందుకే గ్రేట్ అలెగ్జాండర్ గురించి చెప్తున్నప్పుడు ఆయన ఎంత భయంకరంగా ఆయన ప్రపంచానంతటిని కూడా ఆయన సాధించాలని, ఆయన జయించాలనేటువంటి పరుగులతో వెళ్ళాడో మనం చూస్తాం. అయితే ఇక్కడ 8వ వచనంలో కూడా చూస్తే ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాయి. ఇక్కడ కూడా మనం ఇది ఆల్రెడీ చెప్పాం, మీకు గుర్తున్నట్టుంది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీసు రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారో చెప్పాం. వారి యొక్క సైన్యాధిపతులు ఎంతమంది? 4. చాలా స్పష్టంగా వారి పేర్లు కూడా మనము చెప్పడం జరిగింది. లిసిమికస్, సెల్యూకస్, కెసండర్, అలాగే టోలోమి. ఈ 4 సైన్యాధ్యక్షులుగా ఉండేవారు ఈయనకి. ఈయన ఎందుకంటే చాలా షార్ట్ టర్మ్ అని చెప్పాం కదా, 10 సంవత్సరాల్లోనే ఆయన తన యొక్క భూభాగాన్ని అంతటిని కూడా విస్తరించాడండి. అసలు ఎంత అంటే మనం ఆలోచించాల్సింది, ఇంచుమించుగా భూగోళంలో పశ్చిమము మరియు తూర్పు సామ్రాజ్యాలకు మధ్యనున్న భూభాగాన్ని అంతటినీ స్వాధీనం చేసుకున్నాడట. భూగోళంలో ఆయన ఎంత స్పష్టంగా మాట చెప్తారు. ఇంతటి సూర్యుడైనటువంటి అంటే బలవంతుడైనటువంటి అలెగ్జాండరు ఒక బలహీనత లోపం ఉంది. ఆయన తన యొక్క నైతిక విలువలు లేక విరిగిన కొమ్ము వలె ఈ యొక్క అలెగ్జాండర్కి సూచనగా ఉందని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఏ రీతిగా అక్కడ కోల్పోయాడో తన యొక్క స్థితిని అనేటువంటిది మనం చూస్తాం. ఆయన ఒక చిన్న జ్వరం రావటంలో ఆయన సడన్గా ఆయన చనిపోవటం అనేటువంటిది జరిగిందని మనం చూస్తాం. ఆయన్ని శవపేటిగా ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆయన యొక్క శవపేటిగా బంగారంతో ఆయన యొక్క శవపేటికను వారు తయారు చేసినటువంటిగా మనం చూస్తాం. ఒక చిన్న జ్వరంతో ఆయన, ఎందుకంటే వారంతా కూడా ఆయన్ని కొన్ని వారాల పాటు అలెగ్జాండర్ ఆయన మరణించిన తర్వాత ఆయన అసలు యాక్చువల్గా ఒక దేవతలతో సమానంగా పెట్టారటండి. అంటే వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతున్నారో వారితో అక్కడ ఒక సమానుడిగా
ఎందుకంటే ఆయన యొక్క శక్తిని వాటన్నిటిని కూడా వారు అంచనా వేస్తున్నప్పుడు చూసినటువంటి విధానాన్ని బట్టి వారికి ఆ యొక్క ఘనత ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎనీవే, ఏదేమైనా ఆయన మరణించిన తర్వాత ఆ యొక్క ఇప్పుడు మనం చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిసెను. అది దక్షిణముగాను తూర్పుగాను దానికంటే ముందు వచ్చిన కదా మనం. 8వ వచనంలో, ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాయి. సేమ్ ఇదే. ఎందుకంటే ఎంత బలంగా అయితే అది ఎదగటం మనం చూసామో అంతే బలంగా ఉన్నటువంటి ఆ యొక్క 4 రాజ్యాలుగా వారు విడగొట్టుకొని వారు 4 కూడా పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 9వ వచనం, ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఎందుకంటే మళ్ళీ ఈ 4 ఏమైందంటండి, మరొక చిన్న కొమ్ము రావటం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి, చిన్న కొమ్ము అనేటువంటిది చాలాసార్లు మనము పరిశీలన చేసాం. ఈ యొక్క రోమీలు పరిపాలిస్తున్నటువంటి 7వ అధ్యాయంలో దీన్ని చూసామండి మనం. రోమీలు పరిపాలిస్తున్నటువంటి పశ్చిమ ఐరోపా ఖండమునందు ఉనికిలో ఉన్నటువంటి రోము సామ్రాజ్యంలో నుండి ఈ చిన్న కొమ్ము వచ్చిందని మనం చూస్తాం. రోమ్ సామ్రాజ్యంలో నుండి. ఎందుకంటే మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది ఏంటంటే ప్రపంచంలో అతి చిన్న, అంటే అది దేశం అనకూడదు కానీ యొక్క బలమైనటువంటిది చాలా చిన్నది, ఒక సిటీ లాంటి దాన్ని ఇంకా మొత్తం ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఆ యొక్క పట్టణముగాను మనం చెప్తారు. ఏంటో తెలుసా, అది ఇంతకుముందు కదా, వాటికన్ సిటీ. ఇది మనం ఇటలీలో చూస్తున్నాం. వాటికన్ సిటీకి ఉన్నటువంటి ఆ బలం ఏంటంటే మొత్తం ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి శక్తి అక్కడ ఆ యొక్క రోమన్ కథోలిక్ యొక్క నాయకుడిగా ఉన్న పోపు పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నుండి వచ్చినట్టు, అందుకే అక్కడ నుండి ఆ శక్తివంతమైనటువంటి బలమైనటువంటి ఆ యొక్క కొమ్ముగా, ఇక్కడ చిన్న కొమ్ముగా, చాలా చిన్నది సామ్రాజ్యం అది. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యమే అక్కడ ఉంటుంది. అందులో అంత గొప్పగా వారు దాన్ని నడిపించండి. ఇక్కడ అలా జరుగుతున్నటువంటి సమయంలో 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆకాశ సైన్యమును అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. ఏం జరిగిందంటే ఇక్కడ ఆకాశ సైన్యమునంటున్నంత మట్టుగా పెరిగి ఇక్కడ నక్షత్రములను కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద తొక్కుతుంది. ఎందుకంటే ఇది వింటున్నప్పుడు నక్షత్రాలు, అసలు మనం అది ఆలోచిస్తే నక్షత్రాలు ఎలా 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 చెప్తామండి వీళ్ళని. ఎందుకంటే ఈ మాట చెప్పే ముందు నేను దీని గురించి చిన్న కొమ్ముని ఎదిరించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మనం అది కూడా చూసాం. ఏంటా చిన్న కొమ్ము? 10 కింగ్డమ్స్ గురించి మాట్లాడాం ఎస్టర్డే, నిన్నటి రోజు. 10 రాజ్యాలుగా విడిపోయాయని. ఆ 10 రాజ్యాలుగా విడిపోయినటువంటి వాటిలో 3 రాజ్యాలను అది పెలికివేసి, అంటే తప్పించి ఆ యొక్క వాటి స్థానంలో ఒక చిన్న కొమ్ము, అదే సేమ్ దీన్నే మనం పోల్చేది. ఆ చిన్న కొమ్ము రావటం అనేటువంటిది చూసినప్పుడు ఆ 3 రాజ్యాలు పెలికించడానికి, అంటే తీసివేయడానికి కారణం ఏంటి? ఈ యొక్క అంటే వీరు చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి చిన్న కొమ్ము చేస్తున్నటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే, వారు పరిపాలించే విధానం కానీ వారు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు కానీ వీరు ఎదిరికిస్తున్నారు కాబట్టే ఆ స్థానం నుంచి వారిని తప్పించేశారు. అవి ఏంటి మనం చూసాం కదా, పెరూలి, వాండల్, ఆస్ట్రోగాతులు. వీటిని ఎస్టర్డే నిన్న నేర్చుకున్నాం మనం. ఇది ఈ క్రీస్తు శకము 538లో ఇది అధికారికంగా ఇది పూర్తిగా స్వాధీనం చేసుకుని ఆ యొక్క లిటిల్ హార్న్ చిన్న కొమ్ము ఏదైతే అది ఇక్కడ ఆకాశ నక్షత్రములను అంటున్నట్టుగా చాలా స్పష్టంగా, అదే ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి. ఏంటి నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాలు దేనికి పోల్చబడిందండి? ఏదన్నా ఒక మాట ఉందా? దయచేసి ఇదే దానియేలు 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం.
దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. దేవునికి వందనాలు. ఇంకా నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు వీరంతా? పరిశుద్ధులు. ఎవరు వీరంతా అంటే దేవుని యొక్క మాట చెప్పున జీవించేవారు. అనేక మందిని ఎలాగండి నీతి మార్గమునకు నడిపిస్తారట వీళ్ళంతా. అంటే వీళ్ళు ఎవరు? పరిశుద్ధులే కదా. ఎవరు? వీళ్ళకి ఇంకో పేరు ఇక్కడ ఏమని పెట్టబడింది? జ్యోతుల వలెను నక్షత్రముల వలె అని మాట ఉంది, అంతే కదా. ఈయన ఏం చేస్తాడు? 8వ అధ్యాయం 10వ వచనం ఇందాక మనం చదివాం. 8వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు అక్కడేముంది? ఆకాశ సైన్యమునట్టునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అణగదొక్కుతున్నాడట. అది ఈ నక్షత్రాలని అంటే జ్యోతులను పోలిన వారు ఎవరు? వీళ్ళంటే నీతి మార్గమును అనుసరించి నడిపించేటువంటి వారు, నడిచేవారు. వీరిలో మనం నిన్న ఈ పేర్లు కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఉదాహరణకి వాళ్ళు ఎవరో తెలుసా? ఇది వీరిలో కొందరిని చిన్న కొమ్ము రోమన్ కథోలిక్ వ్యవస్థ, మత వ్యవస్థ ఏ రీతిగా నాశనం చేస్తుందో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఉదాహరణకి జాన్ విక్లిఫ్ అని మనకి చాలా వీటిలో కూడా మనము గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా మనకు తెలుస్తుంది. జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన, జాన్ హస్, అలాగే మూడో ఆయన పేరు ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం జెరోము. వీరు చిన్న కొమ్ము యొక్క ఆగడాలు, మనం దాన్ని ఏమనొచ్చు అంటే వారు చేసేటువంటి వికృత్యాలకి బలైపోయినటువంటి వారుగా కొంత ఉదాహరణ మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇందాక 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇందాక 10 చదువుకున్నాం. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణలను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎప్పుడూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎలాగున్నాయంటే అంటే సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తన్ను తాను హెచ్చించుకోవటం, అనుదిన బలి అర్పణలు, నివారణలు, ఇది మనం చూసాం ఇంతకుముందు కూడా. అవన్నీ కూడా పండుగలు, కాలములు, వీటన్నిటిని కూడా మార్చివేసేటువంటి వారుగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క చిన్న కొమ్ము, ఆ యొక్క చిన్న ఆ బలమైనటువంటి రాజ్యం చేసే పని అని మనం చూస్తాం. అనగా దేవుని ఆరాధన పద్ధతులన్నిటినీ కూడా ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళు పూర్తిగా చేంజ్ చేస్తున్నారు, మార్చేశాడు మొత్తం. అందుకే ఆ డేస్ మార్చేశాడు, లేకపోతే ఆరాధన పద్ధతిని అంటే ఆ క్రమం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా మార్చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, 12వ వచనం. అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలిపి చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యముని వెద్దపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఎంత క్లారిటీ ఉందంటే ఇక్కడ ఆయనకి ఒక సేన ఇవ్వబడ్డదంట. సేన ఏంటి? ఎప్పుడు కూడా చాలా అంటే మనకు కూడా ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి ఈ యొక్క ఆజ్ఞానుసారంగా వెళ్తున్నటువంటి సంఘంలో ఆ ఒక్కళ్ళేంటి, ఇద్దరేంటి, లేకపోతే తక్కువ మంది ఏంటి, ఇదే భావం. కానీ ఒక అబద్ధపు ఆరాధనకి కానీ, ఎందుకంటే ఇది మనం చెప్తున్నటువంటిది కాదు, ఇక్కడ ప్రవచనంలో దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మాటల గురించే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, అలాగా హింసించేవాడు, అలాగా మార్చేటువంటి వాడు ఆరాధన పద్ధతులన్నిటినీ కూడా ఆయనకి ఏకంగా ఒక సేనే ఇవ్వబడుతుంది అంటండి. అంటే ఏ పని చెప్తే ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పని చెప్తే ఆ పని చేయటానికి, ఎలాగా మీరు ఆజ్ఞాపించండి చాలు మేము వెళ్ళటానికి. ఆయన చేసే పని ఏంటంట, సత్యమును వ్యర్థపరిచి. సత్యం అవసరం లేదు వాళ్ళకి, అక్కడ యథార్థత వారికి అవసరం లేదు. ఏం కావాలి మరి? ఏముందమ్మా? పరిశుద్ధ ఆధారితంగా ఉండేటువంటి సిద్ధాంతాలను వారు ప్రోత్సహించాలి. క్రైస్తవ్యం అంటే, అవునా కదా? క్రైస్తవ్యం దేనికి మనం ఆధారం చేసుకుని వెళ్తున్నామండి? దేనికి? పరిశుద్ధ క్రైస్తవ్యం దేని మీద ఆధారపడి వెళ్తుంది? పరిశుద్ధ గ్రంథమే కదా, వాక్యం కోసమే కదా. వాక్యానుసారంగా వారు నడిపించుకోకుండా, దీని ఆధారితంగా చేయకోకుండా వారు ఏం చేస్తున్నాడంటే అక్కడ చిన్న కొమ్ము
అంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా క్రమేపంగా ఒక్కొక్క సిద్ధాంతాన్ని తొలగించేసి వాటి స్థానంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇది తప్పుడు సిద్ధాంతాలు ఏంటి, దానికి పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారితమైనటువంటి స్థితి లేనే లేదు, అవసరం లేదు వాళ్ళకి. అందులో కొన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఏంటి అవి అని చూస్తే, ఫస్ట్ వన్, మొదటిది ఆదివారము పరిశుద్ధ దినము. అది ఎక్కడుంది ఒకసారి తీయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్స్ట్ తీస్తే మనం తొందరగా ముగించడానికి అవకాశం ఉంది. నిర్గమకాండం 16వ అధ్యాయము చూసినట్లయితే, నిర్గమకాండం 16వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. అసలు ఇది ఎందుకో తెలుసా, 7వ దినము నీ దేవుడైన యెహోవాను సేవించేటువంటిదిగా ఉందని మనకి అక్కడ చెప్పబడుతుంది. మనకి నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు ఉన్న మాటల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అది 10 కమాండ్మెంట్స్లో కమాండ్మెంట్, చాలా ఈజీగా మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది. నిర్గమకాండం 16వ అధ్యాయం 1 నుంచి 14, అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 అండి. 8వ వచనం చదవండి అమ్మా. 20వ అధ్యాయం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమకాండం చాలా స్పష్టంగా మనకి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆ రోజు నువ్వేం చేయకూడదో ఇవన్నీ చెప్పాడు. అది మన 11వ వచనం వరకు చూడొచ్చు. అంటే ఒక క్లారిటీ అక్కడ ఉంటే ఈ యొక్క చట్టం ఏ రకంగా తీసుకొచ్చాడు తప్పుడు సిద్ధాంతం, అది విశ్రాంతి దినము ఆ శనివారం కాదు, ఆదివారమే పరిశుద్ధమైన దినం అని దాన్ని తీసుకురావటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అలాగా నేను టెక్స్ట్ చెప్తాను, వీలైతే రాసుకున్నటువంటి వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి తీసుకోండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. అలాగే లేవీకాండము 23వ అధ్యాయము 3వ వచనం. లేవీకాండం 23వ అధ్యాయము 3వ వచనం. ఐజయా చాప్టర్ 56 1 to 6 అనమాట, వర్సెస్ 1 to 6. 56వ అధ్యాయం ఐజయా 1 నుంచి 6 వచనాలు. అలాగే 58వ అధ్యాయం కూడా అదే ఐజయా 58వ అధ్యాయము 13, 14 వచనాలు. అపోస్తుల కార్యములు 16, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 13వ వచనం. మార్క్సు వార్త 2వ అధ్యాయము 27, 28 వచనాలు. మార్క్సు వార్త 2వ అధ్యాయము 27, 28 వచనాలు. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 16 వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16 వచనం అని ఈ క్లియర్గా లేఖనాల్లో వ్రాయబడి ఉంటే ఇది ఆయన ఆదివారపు ఆరాధన పరిశుద్ధమైందని తీసుకొచ్చాడు మొట్టమొదటి. రెండవది ఏంటంటే ఆత్మకు చావు లేదు అని చెప్తాడు. ఎందుకంటే అది తీసుకొచ్చాడు. మనిషి మరణించిన తరువాత నీతిమంతుడైతే వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాడు, లేదు దుర్నీతిమంతుడైతే మధ్యాకాశంలో ఉన్న పాప పరిహారార్థ లోకంలో ఆయన సంచరిస్తూ ఉంటాడు అని ఇక్కడ సంఘము బోధిస్తుంది. ఆయన చెప్పే విధానం ఏంటంటే, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు దేవుడు అతనికి ప్రాణమునే ఇచ్చాడు కానీ ఆత్మను ఇవ్వలేదు. చనిపోయిన వారు మధ్యాకాశంలోని పాప పరిహారార్థ లోకంలో ఉన్నారని, అక్కడ వారి ఆత్మలు విమోచన కొరకు అనుసరించే విధానాలకు పరిశుద్ధ గ్రంథపు ఆధారాలు అసలు ఎక్కడా కూడా లేవు. ఒక ఎవిడెన్స్ అనేటువంటిది లేదు. మధ్యాకాశంలో వారు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పడానికి ఎక్కడ లేదు. ప్రియ సహోదరి సహోదర, ఆ సిద్ధాంతాన్ని, ఆత్మకు చావు లేదు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. మూడవది మనం చూసినట్లయితే అందులోనే నిత్య నరకం అని చెప్తాడు. అంటే పాపము చేసిన వారు నిత్యము అగ్నిలో కాలుతూ ఉంటారు అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏ ఆధారము కూడా లేదు అక్కడ. నిత్య నరకం అనే మాట, నిత్య నరకం అనేటువంటి ఆ యొక్క దాంట్లో వీరు నిత్యము కాలుతూ ఉంటారు పాపం చేసిన వాళ్ళు అనేటువంటిది ఎక్కడ లేదు. ఈ మూడో దాన్ని. నాలుగోది చూస్తే బైబిల్పై సంఘాధిపత్యం. ఎలాగ ఈ బైబిల్పై సంఘాధిపత్యం అంటే మనం ఆలోచించిన పరిశుద్ధ గ్రంథం చెప్పేదానికి భిన్నంగా కథోలిక సంఘం ఏం బోధిస్తుంది తెలుసా? క్రైస్తవ సంఘం చేసే ప్రతి పని, అనుసరించే ప్రతి జీవిత విధానము పరిశుద్ధ లేఖనం మీదే ఆధారపడి ఉండాలని చెప్తుంది. అయితే మార్టిన్ లూథర్ బోధించిన ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఇదే. ఏ విధంగా ఆయన ఈ యొక్క క్రైస్తవ సంఘం చేసే ప్రతి పని కూడా, అనుసరించే ప్రతి జీవిత విధానము పరిశుద్ధ లేఖనం మీదే ఆధారపడి ఉండాలి. ఓకే, అక్కడి వరకు. కానీ చివరికి దేవుని యొక్క కృపలేనిదే
నీకు నీవుగా ఆ యొక్క రక్షణ అనేటువంటిది నువ్వు పొందలేవు అనేటువంటిది తెలియదు. ఎందుకంటే మన నీతి క్రియలను బట్టి మనము రక్షించబడమంటావు. ఎందుకంటే ఒకవేళ మన నీతి క్రియలు ఎలాంటివి అంటాడు, మురికి గుడ్డ లాంటివి అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే మనకి నీతి అని ఎంచబడింది, ఎదుటి వారికి అది ఎంతో హానికరంగా ఉండొచ్చు, లేక దేవుని దృష్టిలో అది ఏ రీతిగా ఉన్నదనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత మురికి కోపంలో ఉన్నామనేటువంటిది మనకి అర్థమవుతుంది. కాబట్టే అక్కడ 5వది మనం చూస్తే శిశు బాప్తిస్మం. 5వది ఏంటి? శిశు బాప్తిసం. అసలు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనం మార్క్స్ వార్త చూసిన 16:16లో ఇక్కడ 2 విషయాలు చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం, అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38-38వ వచనం. మార్క్స్ వార్త 16:16. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడును. అది కదా 16:16లో చెప్పినటువంటి ఈ మాటను చూస్తే నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అంటాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న మాట చూస్తే 2వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అంటాడు క్లియర్గా. అంటే ఇక్కడ ముందు మీరు చదివిన దాంట్లో కానీ ఇక్కడ అపోస్తుల కార్యంలో చెప్పబడింది కానీ ఉన్న అర్థం ఏంటి? మారు మనసు పొందటం ఒకటి. రెండోది ఏంటది? నువ్వు ఎప్పుడు కూడా నమ్మి బాప్తిసం పొందటం. 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు శిశు బాప్తిసంలో ఈ పిల్లలకి మారు మనసు ఎలా తెలుస్తుంది? అలాగే వారు నమ్మి బాప్తిసం పొందడం ఎలా తెలుసు? చూడండి, వారు తీసుకొచ్చినది. ఎందుకంటే వాడికి వీటితో సంబంధం లేదు, అసలు పరిశుద్ధ గ్రంథంతో సంబంధం లేదు, మారు మనసు పొందాల్సిన అవసరం లేదు, వారికి నమ్మటం విషయంలో లేదు, సంబంధం లేదు. ఈ రీతిగా వారు చేసినటువంటి క్రియ చూస్తే ఇక్కడ బైబిల్కి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చినటువంటి వరకు మనం చూస్తాం. ఆరోది ఏంటో తెలుసా? మరియమ్మ ఆరాధన. ఈ రోజుల్లో కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి పోప్ గారు చెప్పినటువంటిది అదే అంటారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా మధ్యవర్తి కాదు అనేటువంటిది సిద్ధాంతం తీసుకొచ్చారని. అయితే దాన్ని మళ్ళీ వారు ఎలాగా డిఫైన్ చేసుకుంటున్నారంటే ఆమెను ఏదో తక్కువ చేసినట్టు కాదు అంటున్నారు. మళ్ళీ వీళ్ళు చెప్పేది తక్కువ చేసినట్టు కాదు, కానీ అండి ఏది ఏమైనా దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. కాబట్టి సరే, మనకు అది ప్రకటన 14:7లో చెప్పింది మనకు తెలుసు కదండి. 3 ఏంజల్స్ మెసేజ్లో సృష్టికర్తనే ఆరాధించాలి తప్ప మరి ఎవరిని కూడా కదా, సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా ఆరాధనకు యోగ్యమైనది కాదు అని చెప్పినప్పుడు ఇక్కడ మరి మరియమ్మ కూడా అందులో సృష్టింపబడిన వారే కానీ సృష్టికర్తని ఆరాధించవలసింది పోయి సృష్టింపబడిన వారిని కాదు. అది ఆ క్లారిటీ ఇక్కడ చాలా స్పష్టంగా మనకే తెలియజేయబడింది. 7వది మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రొట్టె మరియు ద్రాక్షరసం విషయంలో యేసు శరీరంగాను మరియు ఆయన రక్తంగా మారటం అని అప్పుడు చేంజ్ అయిపోయింది. ఎప్పుడు? ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకునే టైంలో అని వారు భావిస్తారు. కానీ వాస్తవంగా మనం దీన్ని ఏ రీతిగా అంటే ఆయన పొందినటువంటి శ్రమ మనము గుర్తు చేసుకోవటానికే తప్ప అది ఆ సమయంలో క్రీస్తు శరీర రక్తంగా మారదు, క్రీస్తు శరీర రక్తంగా మారిపోవటం కాదు. మరొకటి ఇంకోటి ఏంటో తెలుసా? ఈ చాలామంది చేస్తున్నటువంటి ఆ విధానం ఏమిటంటే ప్రభు సంస్కారం, ఓకే, వినయ సంస్కారం. ఇది కొంచెం ఈ వర్డ్ మార్చుకోవాల్సినటువంటి ఆ సంస్కారం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. అది ఎక్కువగా వాళ్ళు ఉపయోగించేది ఎవరంటే హిందువులు, హైందవ సహోదరులు, అలాగనే అందులో క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి రోమన్ కథోలిక సహోదరులు చేస్తున్నటువంటి సంస్కారములు అనే మాటే తప్ప ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా ఈ యొక్క ప్రభు సంస్కారం అని వినయ సంస్కారం అనేటువంటిది ఇవ్వటం లేదు. కాబట్టి 7 మనం చూసాం. 8వ చూస్తే పాపము ఒప్పుకొనుట. ఇంతకీ పాపము ఒప్పుకోవటం అనేటువంటిది ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 కదా. పాపము ఒప్పుకోనటం అనేటువంటిది ఎవరి కోసం? 1 యోహాను 1:9 కదా. చాలా క్లియర్గా అక్కడ ఇవ్వబడినటువంటి మాట, ఒక విశ్వాసి తన పాపములను ఒప్పుకోవాలంటే ఏ రీతిగా ఆ పాపములను క్షమించుటకు ఎవరికి అర్హత ఉందో వారి దగ్గర ఒప్పుకోవాలి, అంతేగాని ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నారు వీళ్ళు? ఓకే, చదవండి అమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15
3. ఆ, ఆ, ఆ. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఓకేమ్మా, చాలమ్మా, చాలు. ఎందుకంటే మన పాపాలు నిమిత్తం ఆయన మృతి పొందాడు అనేది చాలా క్లారిటీ ఉంది. మొదటి యోహాను 1 John చాప్టర్ 1 వర్సెస్ 9, 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఎవరైనా ఈ వ్యక్తుల, ఈ పాద్రి గారా, ఈ పాస్టర్ పోని, లేకపోతే మరొక ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. ఆయన మన పాపముల నిమిత్తం మరణించినటువంటి ఆయన, మృతి పొంది తిరిగి లేచినటువంటి ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది ఇంకో క్లారిటీ ఇవ్వనా ఇందులోనే? ఎందుకంటే ఆయనే అని చెప్పడానికి ఇంకొక మాట. మార్క్స్ వార్త 2వ అధ్యాయం, 10వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. ఎవరండి ఈయన? మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత క్లియర్గా అంటే ఆయనకి తప్ప మరి ఎవరికి కూడా ఆ యొక్క అధికారం ఇవ్వబడలేదు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టే ఈ వాక్యాల వెలుగులో మనుషుల పాపములను క్షమించే హక్కు యేసుక్రీస్తుకు మాత్రమే తప్ప మరి ఎవరికి లేదు అని చెప్పడానికి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? ఈ పాప క్షమాపణ నిమిత్తం మత గురువులు కానీ వారి దగ్గరికి వెళ్ళటం కంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తు దగ్గరికి వెళ్ళటం ఉత్తమమైనటువంటి పని. క్రీస్తు దగ్గరికి వెళ్ళటం. ఇంకా కొన్ని మాటలు చూస్తే ఇందులోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాప పరిహారార్థ లోకముగా మనం చెప్తున్నారు ఇక్కడ. చాలా పాప పరిహారార్థ లోకంగా మానవుడు చనిపోయిన తర్వాత అతని శరీరం మన్నైపోగా అతని ఆత్మ మాత్రం పాప పరిహార లోకం విమోచన కొరకు కనిపెడుతుంది. అలాగనే చనిపోయిన ఆ వ్యక్తి యొక్క ఆత్మ విమోచన కొరకు అతని యొక్క బంధు వర్గము కొరకు కొన్ని సంస్కారాలని జరిగించాలి అని వారు తెలియపరుస్తున్నారు. దానికి పక్క ఒక ఐడల్ వర్షిప్లో వెళ్తున్నటువంటి సిద్ధాంతమే. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఆ సంస్కారాలు జరిగించాలని, ఆత్మకు చావు లేదు అని చెప్తున్నారు. చనిపోయినటువంటి వాని ఆత్మ విమోచన కొరకు పాప పరిహార లోకములో వేచి ఉంటుందని బోధించేటువంటి సిద్ధాంతానికి ఈ లేఖన ఆధారం లేనే లేదు. పరిశుద్ధ లేఖనం చాలా చాలా ఎవిడెన్స్గా మనం చూస్తాం. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే, పోపు పాపము చెయ్యడు, అతడు ఏమి చేసినా అది ఒప్పే అని చెప్తారండి. ఎందుకంటే వారికి ఉన్నటువంటిది అంటే ఆయన ఒక పేరు పెట్టి పిలుస్తారు, తండ్రి అని. ఇందాక ఒక మాట చెప్పాను. మరియమ్మ గారు ఎంత మానవ శరీరంతో ఆమె ఈ లోకంలో ఒక నరరూపుగా ఉందో, అలాగే పోపు గారు వారు చెప్తున్నటువంటి తండ్రిగా చెప్పబడుతున్నటువంటి ఆయన మానవుడే కదా. అందుకే ఈయన మాత్రం సృష్టించేవాడు కాదు, ఈయన కూడా సృష్టింపబడిన వాడే. ఈయన సృష్టించేవాడు కాదు, ఈయన కూడా సృష్టింపబడిన వాడే. కాబట్టే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త తప్ప మరెవ్వరు కూడా పాపము లేనివాడు లేరు. ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కరికి కూడా వారు జన్మతహానే పాపం చేస్తున్నారు తప్ప నేను పాపిని కాదు అని చెప్పుకోవటానికి లేనే లేదు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. యోబు 14వ అధ్యాయంలో, జోబ్ చాప్టర్ 14 వర్సెస్ 4, ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. జోబ్ చాప్టర్ 14 వర్సెస్ 4. పాప సహితునిలో నుండి 14వ అధ్యాయం 4వ వచనం అమ్మ. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడట. అది క్లారిటీ ఇచ్చాడు అక్కడ. పాప సహితునిలో నుండి, ఎందుకంటే పాపం చేసినటువంటి వారి నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాపరహిత ఎవరు ఇవ్వగలుగుతారు? ఆయన ఎలాంటి గొప్ప జ్ఞానవంతుడై ఉండొచ్చు, వారి పోపులైనా మరి మరొకరైనా. కానీ
ఆ యొక్క పాపం చేయరు అనటానికి లేదు ఎక్కడా కూడా. కాబట్టే అది ఎంత మేలు అని భక్తుడైనటువంటి యోబు ఇక్కడ మనకి తెలియపరచడం మనం చూస్తున్నాం. చివరిగా 12వది ఏంటంటే ఇక్కడ విశ్వాసము మరియు క్రియల ద్వారా రక్షణ అని చెప్తారు. అందాక ఆ మాట కూడా మీకు అందులో నేను ఇందాక చెప్పేటప్పుడే చెప్పాను. ఎప్పుడు కూడా ఒక మనిషి తాను చేసే క్రియల ద్వారా అతని పాప విముక్తి కలుగుతుందని తలంచడం సమంజసం కానే కాదు. ఎందుకని? నేను చేసే మంచి పనుల ద్వారా నాకు పాప విముక్తి అనేటువంటిది కలుగుతుంది అనుకోవటం తప్పది. మానవ కర్మల ద్వారా తనను తాను విమోచించుకోగలిగితే లోకానికి రక్షకుడు అవసరమో లేదు. అవునా కదా? ఎందుకంటే మనం చేసే మంచి పనుల ద్వారా మనము విమోచించబడ్డాము అనుకుంటే ఆ లోకరక్షకుడు అసలు అవసరమే లేదు మనకి. లోకరక్షకుడు రావాల్సిన పనే లేదు. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తున్నాడండి. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది ఆయన వలన, ఆ ప్రియుని వలన. అది ఎందుకంటే మన దేవుడిచ్చినటువంటి కృప మహదైశ్వర్యం అది అంత గొప్పదది. ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఆయన ఇవ్వటం వలన మనము ఈరోజు ఈ క్షమాపణ కలిగి ఉన్నాం మన అపరాధములకని. 2వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుతారమ్మా. 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మరి ఇంకా అర్థమైందండి? మన విశ్వాసం ఒక్కటే, ఆయన కృప చాలా అవసరం. అది మన వలన కలిగింది కూడా కాదంట. నువ్వు ఎంత విశ్వాసిగా ఉన్నా, ఎంతగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క కృప మహదైశ్వర్యమే. ఇందాక మీరు 1వ అధ్యాయంలో చదివినట్టుగా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప చేత మనము విమోచన కలిగి ఉన్నాం. అంతే తప్ప మన గొప్పతనం కాదు, మన క్రియలను బట్టి కాదు, మన యొక్క క్రియలు మన యొక్క విశ్వాసాన్ని బట్టి కాదు అనేటువంటిది. కానీ అలా అని మనము విశ్వాసం లేకుండా జీవించుట దేవునికి ఇష్టలై ఉండటం అది అసాధ్యం. మరి విశ్వాసం అనేటువంటిది చాలా అవసరం. అలా అని దేవుణ్ణి నీవు అడగటం, ఆయనపై ఆధారపడటం చాలా అవసరం. కనుక ఈ మనం చర్చించినటువంటి ఈ యొక్క అంశాలు ఏ అవుతున్నాయి, ఈ ఏటికి కూడా ఇక్కడ వాక్యాధారం లేకోకుండా వారు తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఎవరది? లిటిల్ హార్న్, చిన్న కొమ్ము. దానికోసమే మనం నేర్చుకుంటాం. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాల గురించి ఇక్కడ మనము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటివే. కాబట్టి సత్యాన్ని ఎలా వ్యర్థపరిచాడు అనేటువంటిది మనం అందులో చూసాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టే ఆ యొక్క 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు ఎంత మార్చినటువంటి విధానాలు మనం చూస్తే, ఇందులో ఇంకా తర్వాత కొన్ని వచనాలు మనం వెళుతున్నట్లయితే అది ఖచ్చితంగా రేపటి రోజు మనం నేర్చుకుందాం. ఇందులో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రవచనం మనం చూసాం. 1260 యొక్క దినముల గురించి ప్రవచనం ఒకటి. అలాగే 8వ అధ్యాయంలో, ఇప్పుడు ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం 2300 దినముల ప్రవచనం ఒకటి మనం చూస్తాం. అలాగే తర్వాత 9వ అధ్యాయానికి మనం వెళ్ళేసరికి 70 వారముల ప్రవచనం గురించి. ఇది ప్రవచనాలు ఒక క్యాల్కులేషన్స్తో, లెక్కలతో కూడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇందులో ఆయన ఎన్నో సంవత్సరంలో అక్కడికి బానిసగా వెళ్ళాడు, ఎన్నో సంవత్సరంలో దానియేలుకి దేవుడు ఈ దర్శనం ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు అనేటువంటిది చూసేది మనం ఈ వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుని చిత్తమైతే రేపటి రోజు మరొక ఆ యొక్క పాఠములో మనందరము కూడా దానియేలు ఈ యొక్క 9వ అధ్యాయాన్ని ధ్యానం చేయటంలో మనం ముందుకు వెళ్దాం. ఆ రీతిగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ యొక్క దానియేలు ధ్యానాంశమును కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి తల్ల వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడా, గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ యొక్క
దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో మా ప్రభువా, ఈ యొక్క 9వ రోజు మా తండ్రి 8వ అధ్యాయాన్ని ధ్యానం చేయుట కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నాయన ప్రతి లేఖనము నుండి కూడా మా ప్రభా మీ యొక్క ప్రవచన ఆధారముతో కూడినటువంటి నాయన మాటలు మేము వింటున్నామని నమ్ముతున్నాం. నాయన ఆ యొక్క ప్రవచనానుసారమైనటువంటి ఆ యొక్క నాయన కాలములో మా ప్రభు తండ్రి నాయన మేము నివసిస్తున్నాము కనుక మా ప్రభా నీ చిత్తమైతే నాయన నీ వాక్యానికి మేము తండ్రి నాయన ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా జీవించుట కొరకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన అనేక మంది బిడ్డలు మా ప్రభా నాయన ఈ లోక సంబంధముగా మా ప్రభు తండ్రి నాయన లోకములో మా ప్రభు తండ్రి కలిగేటువంటి ఈ యొక్క శ్రమలను బట్టి, లోకములో కలిగేటువంటి నిందలను బట్టి మా ప్రభు తండ్రి బిడ్డలు ఎంతో భారమైనటువంటి స్థితిలో ఉన్న నిశ్చితమైతే వారందరినీ కూడా నీ వాక్యానుసారముగా బిడ్డలను నాయన ధైర్యపరచుట కొరకును నాయన నీవు వారి కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క నీతి రాజ్యములో వారసులగుటి కొరకు మా ప్రభా బిడ్డలందరినీ ఆయత్తపరచుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క 8వ అధ్యాయములో మీరు బయలుపరుచుకున్నటువంటి ఈ యొక్క నాయన చక్కని నాయన పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రేమగల దేవా, సమస్తమును సృష్టించిన సృష్టికర్తవి, ఆరాధనకు యోగ్యుడివి నీవే అని నాయన మేమందరము కూడా తండ్రి నాయన గురుతెరిగి నాయన మా యొక్క మనసును, మా యొక్క తలంపులు, మా యొక్క నాయన నడవడిక సమస్తమును కూడా మా ప్రభు తండ్రి నాయన నీకు యోగ్యమైనటువంటి స్థితిలో మేము నడుచుట కొరకు సహాయం చేయమని నాయన అది మా యొక్క బలమును బట్టి, మా యొక్క జ్ఞానమును బట్టి, మా యొక్క శక్తిని బట్టి కాదు కానీ తండ్రి మీ యొక్క కృపను బట్టి మమ్మలను కనికరించి నడిపించమని చేరి వచ్చినటువంటి నీ యొక్క బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి తండ్రి నాయన చక్కని ఆత్మీయమైనటువంటి బలముతో ఈ యొక్క స్థలము నుండి ముందుకు వెళ్ళుట కొరకు సహాయం చేయమని నీ చిత్తమైతే రేపటి రోజు నాయన మరొక పర్యాయము తండ్రి మేము ఈ రీతిగా కలుసుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేకా కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై నాయన ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో పాల్గొలేకపోతున్నటువంటి బిడ్డలు మా ప్రభు నీ చిత్తమైతే రేపటి రోజు వారు నాయన పాల్గొని తండ్రి మీ యొక్క ఆత్మీయమైనటువంటి దీవెనలు బిడ్డలు పొందుకొనుట కొరకు వారిపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.